పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ రాజు మాట్లాడారు. ఫీడ్ కంపెనీలు పెంచిన 12 రూపాయల ధరను 4 తగ్గించి మాపై భారం మోపకుండా చూడాలని ఇటు ప్రభుత్వాన్ని అటు ఫీడ్ కంపెనీలను కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించి త్వరలో తగ్గించే ఏర్పాట్లు చేయడం జరిగితే సంతోషకరమన్నారు. చర్యలు తీసుకోకపోతే పార్టీలకు అతీతంగా రైతులందరూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం మాకు కరెంట్ సబ్సిడీకి కొన్ని అనుమతుల విషయంలోనూ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని జిల్లాల నుంచి కూడా మరి హాజరయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే గత కొన్ని రోజులుగా మరి ఫీడ్ రేట్ల మీద ఏదైతే మనకి 4 రూపాయల ఎంఆర్పి మరి తగ్గించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి అచ్చెన్నాయుడు ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే ఉన్నారో అసోసియేషన్ వాళ్ళు ఇన్వాయిస్ మీద 2 రూపాయలు తగ్గించి మరి రైతుకి 4 రూపాయలు తగ్గించవలసింది ఎంఆర్పి 2 రూపాయలు ఇన్వాయిస్ తగ్గించి 8 రూపాయలు ఇన్వాయిస్ కింద చూపించారు. అది ఎంతవరకు మన ఎవరికీ సమంజసం కాదు. కాబట్టి రైతులందరూ కూడా దీని మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీన్నే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగిన ఈ 4 రూపాయలు తగ్గింపుది 2 రూపాయలు తగ్గించి రైతులకి మరి ఈ రకంగా మోసం చేశారు. కాబట్టి వెంటనే దీని మీద మంత్రి గారు ఆయన దృష్టి తీసుకెళ్ళి దీని పరిష్కార మార్గం చూపాలని చెప్పి వారి దృష్టి తీసుకెళ్ళాం. అలాగే దీనికి సంబంధించిన కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. అయితే గత 2 రోజులుగా ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు. కాబట్టి ఈరోజు దీని మీద మరి ఒక రాష్ట్ర కమిటీ అందరితో చర్చించుకుని తదుపరి కార్యాచరణ ఏ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం 4 రూపాయలు తగ్గించవలసింది 2 రూపాయలు తగ్గించారో వెంటనే ప్రభుత్వం మంత్రి గారు కలవ చేసుకుని దాన్ని వెంటనే 8 రూపాయల ఎంఆర్పిగా 2 రూపాయలు మరీ తగ్గించి రైతులు న్యాయం చేసే విధంగా వెంటనే ఇది అమలుపరచాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అలాగే కమిషనర్ గారు కూడా దీని మీద ఏదైతే ఫీడ్ ప్లాంట్ అసోసియేషన్కి మేము తెలియజేసాం, గవర్నమెంట్ నిర్ణయించినప్పుడు అదే రేటుకి మీరు అమలు చేయాలని చెప్పి అన్నారో అది వెంటనే అమలు అయ్యే విధంగా మరి వెంటనే ప్రభుత్వం కలవ చేసుకోవాలని చెప్పి ఒక తీర్మానం చేశాం. అలాగే ఏదైతే ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్లు మరి కమిటీ వేసి ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉన్న సమస్యలు ముఖ్యంగా 100 కౌంటు మినిమం 300 రూపాయలు ఉండాలి. వేరియేషన్స్ అన్నీ గతంలో బాగా తగ్గించి రైతుకి పెద్ద కౌంట్ రేటు రాకుండా ఏదైతే చేశారో ఆ వేరియేషన్స్ అన్నీ పెంచే విధంగా మరి 30 కౌంట్ 500 రూపాయలు ఉండి 40 కౌంట్ 420 రూపాయల దాకా ఉండాలని ఏదైతే మరి రైతులు కోరుకుంటున్నారో ఆ రకంగా వాళ్ళతో చర్చలు జరిపి రైతుకు న్యాయం చేసే విధంగా వెంటనే కమిటీ వేసి మరి రైతులు న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మరి కోరడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇవాళ నాణ్యమైన సీడ్ లేక ఎవరైతే రైతులు ఇవాళ మరి అత్యధికంగా చెరువులు కోల్పోతున్నామో గత సంవత్సరం 3 క్రాపులు కూడా భీమవరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల ప్రతినిధులు ఈ సమావేశ ఉద్దేశం ఏదైతే రా మెటీరియల్ ధరలు పెరిగినాయని చెప్పి ఫీడ్ మిల్లర్స్ పెంచుతానన్న దానికి రైతు సంఘాలన్నీ కూడా పెంచినట్లయితే కల్చర్ మనుగడకి సాధ్యం కాదు. కాబట్టి ఆ పోరాటాల కోసం గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తక్షణం స్పందించి నిలుపుదల చేసి వారి పక్షాన రైతుల పక్షాన మధ్య మార్గంగా ప్రస్తుతం ఈ సమస్య గడవడానికి ఏదైతే ధర నియంత్రించారో అది ఎంఆర్పి మీద ఎప్పుడు తగ్గించి పెంచేది ఈరోజు ఇన్వాయిస్ల మీద పెంచి తగ్గించింది మా అందరి తరఫున కూడా అభ్యంతరం ఉంది. కాబట్టి అది ఇప్పుడు మీ మీడియా ముఖం ద్వారా అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా ఆల్రెడీ భగవాన్ గారు తెలియజేశారన్నారు. వారి స్పందన కూడా ఈ 2-3 రోజుల్లో మేము చూసి తదుపరి కార్యాచరణ ప్రకటించడం ఒకటి. అయితే మీ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఏదైతే ఫీడ్ మిల్లర్స్ అందరూ కూడా ఒకే ఇన్వాయిస్ రేటు ఒక 10 పైసలు 20 పైసలకే పెట్టి ఫీడ్ ధర అమ్ముతున్నారు. కానీ ఈరోజు రైతు దగ్గర నుంచి కొనేటువంటి రొయ్యల ధరను మట్టికి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటుకి కొనటం, ఏదైతే ఇప్పుడు ఈ ఫీడ్ ధర పెంచినటువంటి కంపెనీలు ఉన్నాయో అవే 5 రూపాయలు తక్కువకి ఈ 3 రోజుల నుంచి కొనటం జరుగుతుంది. వాళ్ళు
ఆక్వా రైతుల సంఘం మీటింగు జరగడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా గత ఏ ప్రభుత్వం కూడా ఆక్వా రైతుల్ని పట్టించుకున్న పాపం లేదు. ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతుల్ని మరింత శ్రద్ధగా రైతుల గురించి పక్షాన్ని నిలబడటానికి ముందుకు వచ్చింది. దీన్ని స్వాగతిస్తూ మాకు చిన్న అనుమానం ఉంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఫీడ్ యజమానుల లాబింగ్లో ప్రభుత్వం ఏమైనా ఒక అడుగు వెనక్కేస్తుందా అన్నది చిన్న భయం ఉంది. మాకు ప్రభుత్వం సహకరించి వీళ్ళ లాబింగ్కి లొంగకుండా ఆక్వా రైతులని తరపున ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ప్రభుత్వం రైతుల తరపున ఎలాగైతే నిలబడిందో భవిష్యత్తులో కూడా ఆ రైతుల తరపున నిలబడి ఆక్వా రైతులకు వెన్నుదండుగా నిలబడాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. చేతంటే ప్రభుత్వం కలగ చేసుకోలేని పక్షంలో ఆక్వా అన్నది రొయ్యలు మనుగడ అన్నది పోయే పరిస్థితి ఉంది. క్రాప్ వాళ్ళకి వెళ్లకుండానే రైతులు క్రాపులు విరమించుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇందులో ఇప్పుడు ఉన్నట్టే ప్రభుత్వం కలగ చేసుకుని రైతులకి మంచి న్యాయం చేస్తారన్నది మా విశ్వాసంగా కోరుతూ, ఈ ఎక్స్పోర్టర్లో ఈ సైజు వేరియేషన్ కానీ పీస్ వేరియేషన్ కానీ మేము 100 కౌంట్ అన్నది మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాం. 40, 50, 60 కౌంట్లకే రేట్లు ఫిక్స్ చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాం.